ఎందుకు ఇచ్చిన మాట తప్పారో అందుకే నేను అది రైతు భరోసా కానీ మహాలక్ష్మి కానీ వాళ్ళు పెట్టినటువంటి గృహజ్యోతి కానీ యువ వికాసం కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ చేయూత కానీ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పేర్లు పెట్టారు. సోనియమ్మ తల్లి అని చెప్పి ఉత్తరం రాయించారు. మరి ఈరోజు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గ్యారెంటీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయవద్దు. గతంలో ఇచ్చినటువంటి హామీ స్పష్టంగా 100 రోజులని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట మాట్లాడుతుంది. మొన్న తుగ్గూడలో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా రాహుల్ గాంధీ సోనియమ్మ తల్లి ఇచ్చినటువంటి గ్యారెంటీల విషయంలో మర్చిపోయినట్టుంది. కాబట్టి సందర్భంగా నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, ఈరోజే కాదు కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బాధ్యతగా వివరించలే. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ దగ్గర పంపారు. ఈరోజు కేసీఆర్ తన దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ దగ్గర పంపుతా ఉన్నారు. మరి ఎవరికి ఎవరు బి టీమో చెప్పాలి, ఎవరికి ఎవరు ఒప్పందమో చెప్పాలి. ఈరోజు 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ లేక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణలో పెరుగుతున్నటువంటి ఆదరణ, వస్తున్నటువంటి మద్దతు లేక గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత అయితే బీజేపీలో చేరుతా ఉన్నారో దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ఈరోజు వీళ్ళు పథకం ప్రకారము ఆయన బీజేపీలో చేరుతాడు, చేరేవాడు చెప్పాడు, చేర్చుకునేవాడు చెప్పాడు, మధ్యలో ఇంకో ఆయన చెప్తాడు. వీళ్ళు బెయిల్ కోసం ఇంకదో బీజేపీ బెయిల్ ఇవ్వదు. ముఖ్యమంత్రికి తెలియాలా, ఆయన ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో కుర్చీలో కూర్చున్నాడు. రేపు తెలంగాణలో జరిగేటువంటి బెయిల్ ఆయనే ఇస్తాడని అడుగుతా ఉన్నాను. రేపు తెలంగాణలో జరిగేటువంటి అన్ని రకాల బెయిల్లు ముఖ్యమంత్రి ఇస్తాడా? ఈరోజు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని అంటాడు ఆయన? రేపు అన్ని రకాల బెయిల్స్ ఈ యొక్క అనేక రకాల కేసులు తెలంగాణలో జరుగుతున్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదో కేసీఆర్ కూతురుకు బెయిల్ ఇప్పించి 5 సీట్లలో సుపారీ తీసుకురని మాట్లాడుతారు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రేవంత్ రెడ్డి కూడా బెయిల్ ఇప్పిస్తారని అడుగుతా ఉన్నారు. ఆయన చేతిలో ఉందా అడుగుతారు బెయిల్ ఇచ్చేది.
సంవత్సరాల తరబడి ఢిల్లీలో బీరు బ్రాండీకి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణంలో